బోన్ ఫ్రాక్చర్, మనం ఎముక ఎప్పుడైతే ఇరుగుతుందో, ఇది పిల్లల్లో అయితే 3 నుంచి 4 వారాలు పడుతుంది ఎముక అతకడానికి. అడల్ట్స్లో దాదాపుగా 4 నుంచి 6 వారాలు పడుతుంది. ఎందుకంటే పిల్లలలో దీని యొక్క బోన్ పైన ఉండే పెరియాస్ట్రియం చాలా తిక్కుగా ఉంటుంది. బోన్ ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మే స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఎముక, ఇరిగిన ఎముక చుట్టూ రక్తం గడ్డ చేరి ఆ రక్తం గడ్డని కణాలుగా, బోన్ కణాలుగా మార్చడానికి జరిగే ప్రక్రియ మనకు చాలా షార్ట్ టైంలో, అంటే 8 to 15 days లోపల మొదలవుతుంది. తద్వారా కూడా బోన్ అతికే ఆస్కారం ఉంటుంది. బోన్ కొంత క్రాస్ ఉన్నా కూడా అతుకుతుంది. అతికిన తర్వాత ఏజ్ పెరిగిన కొద్దీ రీమోడల్ అయ్యి బోన్ స్ట్రైట్గా మళ్ళీ ఉండే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి పిల్లలలో యూజువల్గా బోన్స్ ఎలాంటి ఇంజురీ అయినా భయపడాల్సిన అవసరం లేదు. యూజువల్గా బోన్ సెటర్స్ చిన్న చిన్న పనులు అంటే బద్దలు, గుడ్డ, పసరు కట్టి చేస్తారు. దానివల్ల సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలా చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్లో ఆర్థోపెడిక్ దగ్గరికి పోయి స్ట్రైట్గా అనటమికల్ పొజిషన్లో ఆ ఎముకను కూర్చోబెట్టడం చేయగలిగితే, అది ఆపరేషన్ కాకుండా కూడా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అనటమికల్ పొజిషన్లో స్ట్రైట్గా అతికినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్లో పిల్లలలో సమస్యలు వచ్చే ఆస్కారం ఉండదు. సో ఇలాంటి బోన్ పిల్లలలో వచ్చే సమస్యలు మనం గుర్తించాలి. ఆ బోన్కు తగ్గట్టుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బోన్ క్వాలిటీ కూడా మనకు చాలా పిల్లలలో సమృద్ధిగా ఉంటుంది. వెరీ రేర్గా విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కొంత బోను మెత్తగా ఉండటం, బోన్ అతక్కపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. ఆస్టోమలేషియా కానీ లేదా రికెట్షియా డిజీజ్ లాంటివి పిల్లల్లో ఉండటం వలన ఎముకల సమస్యలు, వంగిపోవడం, సరిగ్గా అతకపోవడం సమస్యలు వచ్చే ఆస్కారం కూడా డిజీజ్ ప్రాసెస్లో ఉంటుంది. కానీ నార్మల్గా చిల్డ్రన్స్లలో ఎముకలు ఇరిగినప్పుడు ఎముక ఈజీగా వితిన్ 3 నుంచి 4 వారాల్లో పిల్లలలో అతికే ఆస్కారం కూడా ఉంటుంది.